ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 67 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు టోటల్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడకుండా ఈ ల్యాండ్ ఎక్కడ, ఏ జిల్లా, ఏ స్టేటు మెసేజ్లు నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొద్దు, మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు, నేను ఈ వీడియో పూర్తిగా చూశాను, 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో ఎక్కడైనా ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోవద్దు అంటున్నానంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్. టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? అది 67 ఎకర్ సార్. 67 ఎకరాలు ఒకటే బిట్ట, విడివిడిగా ఉందా? లేదు సార్, ఒకటే బిట్ సార్ ఇది. 67 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. ఈ 67 ఎకరాల్లో ఏమేం పంటలు వేస్తున్నారు? సార్ మామిడి తోట సార్, కొంచెమేమో కొబ్బరి తోట ఉంది సార్. కొంచెం మామిడి తోట, కొంచెం కొబ్బరి తోట. అంటే ఎన్ని ఎకరాలు కొబ్బరి తోట, ఎన్ని ఎకరాలు మామిడి తోట? మామిడి తోట వచ్చేసి సార్ ఒక 40 ఎకరాల దగ్గర ఉంటుంది సార్ మామిడి తోట. మామిడి తోట వచ్చే 40 ఎకరాలు. 40 ఎకరాలు. దాంట్లో 40 ఎకరాల్లో దాంట్లో కొంచెం ఏమో ఒక 5 ఎకర్స్ ఏమో మనము చెరువు తవ్వుకున్నాం సార్. ఓకే. మిగతాది ఒక 5 ఎకరా ఒకటి కొబ్బరి తోట ఉంటుంది సార్. మిగతాది అలాగే సాగులు ఉంది సార్, ఖాళీ భూమి ఉంది సార్. అర్థం కాలేదు సార్. అంటే నాకే అర్థం కాలేదంటే, ఇప్పుడు నేనేమంటున్నాను సార్, వినండి ఒకసారి. టోటల్ మొత్తం 40 ఎకరాలు ఒక బిట్టు ఉంది దాంట్లో. అంటే 67 ఎకరాల్లో 40 ఎకరాలు ఏమేస్తుంది? 40 ఎకరాలు సార్. మీకు 35 ఎకరాలు మామిడి తోట ఉంటుంది సార్. 5 ఎకరాలు మా మధ్యలో మామిడి తోట మధ్యలో చెరువు ఉంటుంది సార్. ఓకే, 5 ఎకరాల చెరువు ఉంది. టోటల్ మొత్తం 40 ఎకరాలు. ఓకే, నెక్స్ట్. 40. కొబ్బరి తోట ఎన్ని ఎకరాలు ఉంది? కొబ్బరి తోట వచ్చేసి ఒక 5 ఎకరాలు ఉంటుంది సార్. మిగతాదన్నీ ఖాళీ జమీన్ సార్. ఓకే, టోటల్ మొత్తం 45 ఎకరాలు. 40 ఎకరాలు ఇది, 5 ఎకరాలు కొబ్బరి తోట. 40 ఎకరాలు పోతే ఇంకా మిగతాది ప్లెయిన్ ల్యాండ్ సార్. ఓకే, 5 ఎకరాల చెరువు ఉందా? 5 ఎకరాల చెరువు ఉంటుంది. 5 ఎకరాల చెరువు లేదు. ఇప్పుడు ఈ 40 ఎకరాల మామిడి తోట ఉన్నారు కదా, దాంట్లో ఉంది చెరువు? దాంట్లోనే సార్ చెరువు. ఇది సపరేట్ చెరువు ఉంది. అవును సార్. ఒక 5 ఎకరాల ల్యాండ్ లో. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. కరెంట్, ఇల్లు అన్ని ఉన్నా సార్. ఓకే, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా? ఉన్నా సార్, ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఓకే, బోర్లు ఉన్నాయా? బోర్లు కూడా ఉన్నాయి సార్. దాంట్లో ఎన్ని బోర్లు ఉండొచ్చు దాంట్లో?
దాంట్లో బోర్లు వచ్చేసి 5 బోర్లు ఉన్నాయి సార్. 5 బోర్, ఒక్కొక్క మళ్ళీ బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? ఒకటి బోర్ వచ్చేసి 3 ఇంచు 2.5 ఇంచు వస్తుంది సార్. 2.5 ఇంచా 3 ఇంచులు? ఒక్కొక్క బోర్ 2.5 ఇంచు వస్తే ఒక్కొక్క బోర్ 3 ఇంచులు వస్తుంది. అవును సార్, అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? సాయిల్ రెడ్ సాయిల్ సార్. రెడ్ ఫుల్ రెడ్ లేకపోతే కొంచెం రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? లేదు సార్, రెడ్ సార్ ఇది. ఫుల్ రెడ్. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగా మట్టి రోడ్ ఫేసింగా? మట్టి రోడ్ ఫేసింగ్ సార్. మా తార్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపల వెళ్ళాలి సార్. ఓకే, తార్ రోడ్ నుంచి మట్టి రోడ్డుకి ఈ ల్యాండ్ కాడ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఈ మట్టి రోడ్డు 1.5 కిలోమీటర్ ఉంటుంది. అవును సార్. ఈ మట్టి రోడ్డు వెడల్పు ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది? వెడల్పు ఎన్ని అడుగుల రోడ్డు? 30 ఫీట్ ఉంటుంది సార్. 30 ఫీట్ రోడ్డు. అవును. సో 30 అడుగుల రోడ్డు అంటే లారీ వెళ్తుంది, ట్రాక్టర్ వెళ్తుంది, అన్ని వెళ్తాయి, వెహికల్స్ మొత్తం. అన్ని వెళ్తాయి సార్. ఓకే, ఈ ల్యాండ్ కి ఏమైనా ప్రాజెక్టు కానీ ఏమన్నా వాటర్ వచ్చి స్పోర్ట్స్ అంటే బోర్లు ఓకే, ఇంకేమన్నా కాలువలు ఏమన్నా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? కాలువ అంటే సార్ వస్తుంది సార్ పైన నుంచి కాలువ. మా ల్యాండ్ కి ఎండింగ్ ఉంటుంది సార్ కాలువ. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దానికి దీనికి? దానికి దీనికి ఎన్ని వచ్చేసి ఒక 100 ఫీట్ ఉంటది సార్ పైన. 100 అడుగులా? 100 ఫీట్లు సార్. 100 ఫీట్లు ఉంటది. అవును సార్. ఓకే, సో ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా, వీళ్ళు పిత్రాజితం ల్యాండా? లేదు సార్, కొన్నది సార్ ఇది ల్యాండ్. వీళ్ళు ల్యాండ్ కొన్న ల్యాండ్ వీళ్ళు. అవును సార్. వీళ్ళు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఉదాహరణకి 10 ఇయర్సా, 5 ఇయర్సా, 20 ఇయర్సా, లేదా మీకు తెలియదా? నాకే అంత తెలియదు సార్. నాకే అనిపించినట్లు ఒక 10 ఇయర్స్ అని అన్నాడు సార్. ఓకే, 10 ఇయర్స్ అని వాళ్ళు అన్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. సో దీంట్లో వచ్చేలోపు ఈ ఫామ్ ఒకటి బిల్డింగ్ ఉంది కదా? అవును సార్. ఆ బిల్డింగ్ ఉదాహరణకి ఆ బిల్డింగ్ కి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, పారి కూడా? కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ లేదు సార్ దానికి. కాంపౌండ్ వాల్ లేదు. సార్. ఓకే, ఆ బిల్డింగ్ లో ఈ లోపల సింగిల్ బెడ్రూమ్ లా, డబుల్ బెడ్రూమ్ లా ఎలా ఉంది లోపల ఫామ్ హౌస్? అది సో చూడండి సార్, లోపల వెళ్ళలేదు నేను, బయట నుంచి చూశాను. పెద్దదా చిన్నదా? పెద్దదే ఉంది సార్. రూమ్ అయితే పెద్దగా ఉన్నా సార్. ఇల్లు అయితే మంచి పెద్దగా కట్టించారు. లోపల వెళ్ళలేదు సార్ నేను. మీ ఐడియా ప్రకారం అది కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేయాలంటే ఎంత అవుతుంది? ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు చేయాలంటే ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా ఉదాహరణకంటే ఒక 25-30 లక్షల వరకు వస్తుంది సార్. లేబర్ షెడ్ అది ఇది కలిసి. ఓకే, లేబర్ షెడ్ కూడా ఉందా? లేబర్ షెడ్ బిల్డింగ్ రెండు ఉన్నాయి చూడండి సార్. వీడియోలు కూడా ఉంటది కానీ సార్. ఈ రెండు కలిపి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక 30 లక్షల వరకు అవుతుంది. 30 లక్షలు సార్. ఓకే, ఇప్పుడు ఈ మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్ అయిపోయింది సార్. 5 ఇయర్స్ నడిచింది చూడండి సార్. ఓకే, 5 సంవత్సరాలు. ఇది 5వ సంవత్సరం. అవును సార్. ఏమైనా కాయలు కాస్తున్నాయా? కాయలు వస్తున్నాయి సార్. ఆల్రెడీ కాయలు వస్తున్నాయి. ఓకే, నెంబర్ 1 అంటే ఫస్ట్ కాపు. లేదు సార్, ఇది సెకండ్ సార్. ఫస్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది సార్. 3-4 సంవత్సరానికి వస్తుంది సార్. అది ఆల్రెడీ 3 సంవత్సరాల కాపు వస్తుంది. 3 సంవత్సరాల కాపు వీళ్ళు కోసేసుకున్నారు. ఆల్రెడీ కోసుకున్నారు సార్. ఇది నెక్స్ట్, ఇది సెకండ్ కాపు. ఇది సెకండ్ క్రాప్ సార్. ఓకే, నెంబర్ 2 ఇప్పుడు కొబ్బరి తోట అన్నారు కదా? అవును సార్. 5 ఎకరాలు. అవును సార్. ఈ 5 ఎకరాల కొబ్బరి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది కూడా దీంట్లోనే వేసాను సార్. 4 సంవత్సరం అయింది సార్. అది కూడా ఓకే, సేమ్ యాజ్ టు. అవును సార్. ఇప్పుడు మిగతాది ప్లెయిన్ ల్యాండ్ ఉంది కదా, ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ ఉంది కదా? ఆ ప్లెయిన్ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తుంటారు? కొంచెం వరి వేసుకుంటున్నారు సార్. కొంచెం ఏమో కావాలనిసింది ఏమో వేసుకుంటున్నారు సార్. కంది, పత్తి ఇలాగా మామూలుగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఓనర్ వేసుకుంటున్నారా, ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా? లేదు సార్, కౌలుకి సార్. కౌలుకి ఇచ్చున్నారు. ఎంత వస్తుంది 27 ఎకరాల మీద టోటల్ మీదగా ఎంత వస్తుంది లీజు మీ ఐడియా ప్రకారం? నాకే అంత ఐడియా తెలియదు సార్. అది కౌలుది ఎంత వస్తుందని నేను అడగలేదు. ఆయన ఏమో ఒక సంవత్సరానికి ఇంత ఇష్టని ఇస్తారని అన్నాడు సార్. నాకి ఆయన గుత్తకి ఇస్తున్నాను సార్. ఈ ఫస్ట్ వీడియో వచ్చింది నాకు క్రాప్. ఈ సంవత్సరం ఇస్తున్నాను గుత్తకి. ఎంత ఇస్తారని నన్ను వెళ్ళిన టైంలో పొలం వచ్చేసింది సార్. ఆ టైంలో చిన్న పొలం ఉంది సార్ మామిడి. నేను వెళ్ళిన టైం సార్. ఆయన అదే ఈసారి ఇవ్వాలి సార్ గుత్తకి అడుగుతున్నారు, ఇచ్చేస్తాను సార్ అని అన్నాడు సార్. ఆయన 3 సంవత్సరం అయితే ఆయనే చూసుకున్నాడు సార్. 3 సంవత్సరం అయిన తర్వాత లీజ్ కి ఇస్తున్నాడు సార్. ఓకే, 3 సంవత్సరాల వరకు కంటిన్యూ ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు లీజ్ కి ఇవ్వాలని చూస్తున్నాడు ఆయన. ఎంతకి ఇస్తారు అనేది ఇప్పుడు వేచి ఉండాలి. అవును సార్. అంతేనా? అంతే. ఓకే, వెరీ గుడ్. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏమి ఇబ్బంది లేదు సార్. వచ్చేస్తే అన్ని ఫామ్ 10 డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళొచ్చు సార్. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదా 1/4 అగ్రిమెంట్ కట్టి కొంత టైం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు సార్. ఓకే, డాక్యుమెంట్ పరంగా అయితే 100% ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం లేదు సార్. 100% ఏమి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ చెలుపు ఏ స్టేట్ వస్తుంది?
స్టేట్ కర్నూలుకి దగ్గర అయితేనే అన్నాడు సార్ మనవాడు. నువ్వు చూడలేదా ల్యాండ్ అది మీరు? నేను అక్కడ వెళ్ళలేదు సార్, కర్నూలుకి దగ్గర అయితే అన్నాడు సార్ యాక్చువల్ గా. ఏది ఆంధ్రప్రదేశ్ కర్నూలుకా? అవును సార్, అవును. కర్నూలుకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? కర్నూలుకి ఒకటి, ఇది ల్యాండ్ వచ్చేసి నాకు లొకేషన్ పెడతాను సార్, మీరుకి ఒకసారి చూసుకోండి సార్ మీరు. ఇప్పుడు నేను అలాగా అట్లాగా మామూలుగా సార్, ఇప్పుడు చెప్పేసి క్లారిటీ లేకపోతే ఇప్పుడు మీరు మొత్తం వాయిస్ రికార్డ్ చేసుకున్నా మన ఛానల్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు కర్నూలుకి ఒక ఐడియా రావాలి కదా సార్. ఒక ఒక 2 నిమిషాలు సార్. నేను మన ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సార్, ఆయనకి మీరు లైన్ పెట్టేస్తాను, మీరు ఒక మాట్లాడుకోండి పని సార్. చేస్తే కాన్ఫరెన్స్ పెడతావా? లైన్ లో ఉంటా, కాంప్రమైజ్ పెడతాను సార్, మీరు కాన్ఫరెన్స్ మాట్లాడండి. పెట్టండి. ఓకే. నగేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది కర్నూలుకి అని చెప్పారు, కర్నూలుకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్ ల్యాండ్ ఇది? కర్నూలు దారండి, తెలంగాణ బోర్డర్ కి 5 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక వస్తుందండి. ఆ, రాయచూరు నుంచి కర్నూలు 100 వస్తుందండి. 100 లో ఒక 27 తీసేయాలండి. ఓకే సార్, నేను స్లోగా అడుగుతాను సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? అంజాద్గా ఒక 75 కిలోమీటర్లు వేసుకోండి ఓకే, 75 కిలోమీటర్ వస్తుంది. ఓకే, నెంబర్ 1. హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైదరాబాద్ టు ల్యాండ్ 200 వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ కర్ణాటకనా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశా? కర్ణాటక సార్. కర్ణాటక ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్? రాయచూరు జిల్లా సార్. రాయచూరా, రాయచోటినా? రాయచూరు అండి. రాయచూరు. ఓకే, రాయచూరుకి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది జిల్లాకి? 27 కిలోమీటర్లు అండి. ఓకే, అంటే రాయచూరుకి దగ్గర వస్తుంది. రాయచూరుకి ఎగ్జాక్ట్ 27 కిలోమీటర్లు అండి. ఓకే, రాయచూరు అనేది జిల్లా హెడ్ క్వార్టరా? అవునండి. ఓకే, రాయచూరుకి జిల్లా హెడ్ క్వార్టర్. అవునండి. 27 కిలోమీటర్ వస్తుంది. అవునండి. చెప్పండి సార్. మంత్రాలయానికి 25 కిలోమీటర్లు వస్తుంది. మంత్రాలయానికి 25 కిలోమీటర్ వస్తుంది. అవునండి. ఓకే, బెంగళూరుకి సార్? బెంగళూరు కంటే 400 వచ్చేస్తుంది. ఓకే, బెంగళూరు 400. అంటే మనకి రాయచూరు దగ్గర, లేదు నెక్స్ట్ కర్ణాటక స్టేట్కి వచ్చేలోపు రాయచూరు దగ్గర నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్కి కర్నూలు దగ్గర. అవునండి. అంతే కదా సార్? అవునండి. సో ల్యాండ్ అయితే మనకు తెలంగాణకు వచ్చేలోపు హైదరాబాద్ 200 కిలోమీటర్. అవునండి. ఒక 5-6 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది సార్. సార్ సార్ అదేముందిలే సార్, 10 కిలోమీటర్ అటు ఇటు సమస్య ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ వచ్చేలోపు కర్ణాటక స్టేటా, తెలంగాణ స్టేట్ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యక్తి? పూర్వం ఆంధ్రాయనండి. మా బావగారు అవుతాడు ఆయన. ఓకే, మేము కూడా వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్. ఇప్పుడు ఎక్కడ ఉంటారు ప్రజెంట్ మీరు? మేము రాయచూరు అండి. రాయచూరు పక్కన విలేజెస్. ఓకే, రాయచూరులోనే పక్కన. ఓకే, మీరు ఉండేది రాయచూరేనా? అవునండి. ఓకే, అంటే మీకు ల్యాండ్కి 27 కిలోమీటరు. అవునండి. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి అండి. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు టోటల్ మొత్తం 67 ఎకరాలు. అవునండి. కొద్దిగా అటు ఇటు దగ్గరగా 67 ఎకరాల వరకు. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేదా మీ పిత్రాజితమా సార్? లేదు, కొన్నారు సార్. మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉదాహరణకి, కొంచెం అటు ఇటుగా? 10-15 సంవత్సరాలు. 10-15 సంవత్సరాలు అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకా ఈ చెప్పండి. బిట్ ఒకటే అమ్ముతున్నారు సార్. ఇంకా వాళ్ళకి ఇంకొక 50 ఎకరాలు ఉంది సార్ అక్కడ. ఓకే, అది కొత్తగా మునగాది వేసుకుంటున్నారు సార్ ఆయన. ఓకే, అదెంత చెప్తున్నారు కాస్ట్? అది మునగాసేది ఎకరం? అది వాళ్ళు ఉంచుకుంటారండి సార్. వాళ్ళు ఉంచుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ 67 ఎకరాలకు ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? వాళ్ళు 18.5 అలా చెప్తున్నారు సార్. ఓకే, 18.5 చెప్తున్నారు. కూర్చుంటే మాట్లాడదాం. ఓనర్ దగ్గర మా బావగారు, మా బంధువులు మాట్లాడినాం. దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఓనర్ టు ఓనర్. ఓకే, నో ప్రాబ్లం. రాయచూరులో ఉంటారు, కూర్చొని మాట్లాడదాం డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి. అవునండి. అంతేనా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. రైట్. ప్లీజ్. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్.